దేశం అభివృద్ధి చెందాలంటే స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించాలి. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందనేది నిపుణులు చెబుతున్న మాట. అందులో భాగంగానే కూటమి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. జిల్లాల వారీగా పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేస్తూ స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వలసలకు కేంద్రంగా మారిన నెల్లూరు జిల్లాలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. మెట్ట ప్రాంతాలకు నెలవుగా, సాగుకు అనువుగా లేని ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో రక్షణ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా భవిష్యత్తులో నెల్లూరు జిల్లా డిఫెన్స్ హబ్గా మారనుంది. మరి దీనివల్ల ఎంతమందికి ఉద్యోగాలు రానున్నాయి? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ పరిశ్రమలు ఎలాంటి పాత్ర పోషించనున్నాయో ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా అంటేనే మెట్ట ప్రాంతాలు, రాళ్లు రప్పలతో సాగుకు అనుకూలించని భూములు, అడుగంటిన భూగర్భ జలాలు, వీటన్నింటికీ తోడు ఫ్లోరిన్ పీడిత గ్రామాలు, వలసపోతున్న జనాలు. ఆ పరిస్థితులు మార్చేందుకు జిల్లాలో పెట్టుబడులు ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా జిల్లాకు శ్రీహరికోట దగ్గరగా ఉండటంతో రక్షణ రంగ పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. దీంతో క్షిపణులకు సంబంధించిన విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. అయితే ఒక్కో క్షిపణి తయారీకి సుమారు 11 విడిభాగాలు అవసరమవుతాయి. వాటిలో 5 రకాల విడిభాగాలు తయారు చేసే సంస్థలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. వీటికి అనుబంధంగా పనిచేసే కంపెనీలను కూడా ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. దీంతో ఆత్మకూరు, కావలి నియోజకవర్గంలోని 12 మండలాల్లోని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులు ప్రోత్సహించడంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం, దొత్తలూరు, వింజమూరు, కలిగిరి, జలదంకి మండలాల్లోని భూములను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే దొత్తలూరు మండలాన్ని డిఫెన్స్ క్లస్టర్కు అనువైన ప్రాంతంగా ఎంపిక చేశారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థ ఏరోస్పేస్ రంగంలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి సైతం ఇందుకు ఆమోదం తెలిపింది. మొదట ప్రకాశం జిల్లాలోని దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థ ఆలోచన. అయితే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఇక్కడ భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు 2 నెలల్లోనే 400 ఎకరాల భూములు సంస్థకు కేటాయించారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థ దశల వారీగా పెట్టుబడులు పెట్టనుంది. తొలి దశలో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ఏళ్లలో మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. తదుపరి దశలకు ఇక్కడే భూములు ఇవ్వనున్నారు. పెట్టుబడులు మరింత పెంచేలా 2500 ఎకరాల భూమి గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ, డీకేటీ భూములు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తర్వాత ప్రైవేటు భూములు సేకరించనున్నారు. టాటా సోలార్ వాళ్ళు కూడా 6500 crores ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వెస్టర్న్ సైడ్లో ఉదయగిరి మరియు ఆత్మకూరు ప్రాంతంలోనే కూడా ఒక నూతన ఆలోచనతో ఒక డిఫెన్స్ కారిడోర్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వచ్చిన తర్వాత ఇంకా 5 to 6 కంపెనీస్ కూడా ఈ ఏరియాకి రావడం జరిగింది. ఈ ఆల్ కంపెనీస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పనిలోనే ఉన్నాయి. సో మనకి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనేది ఎక్స్ప్లోజివ్ పార్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతో పాటు అనంత టెక్నాలజీస్, ఆదిత్య ప్రెసిటెక్, RNR టెక్నాలజీస్ అండ్ టీమ్ ఇంజనీరింగ్ అట్లాంటి కంపెనీస్, కొంతమంది ఆన్ బోర్డ్ నావిగేషనల్ సిస్టమ్స్ కానీ, కొంతమంది అవుటర్ బాడీ పార్ట్స్ కానీ, కొంతమంది ప్రొపెలెంట్ కానీ, కొంతమంది దీనికి సంబంధించిన టెక్నాలజీస్ కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఈ ఉదయగిరి ప్రాంతం, ఎస్పెషలీ ఈ దొత్తలూరు మండల్లో ఇవన్నీ కంపెనీస్ ఒక హబ్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. దొత్తలూరులో వచ్చిన దానికి యాన్సిలరీ యూనిట్స్ కింద ఇంకొక 3 నుంచి 4 ఇండస్ట్రీస్ మనకు ఆల్రెడీ లైన్ అయిపోతా ఉన్నాయి. అంటే ఈ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసేదానికన్నట్టుగా వాటి పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, రకరకాల అసెంబ్లీస్ గురించి అవ్వచ్చు, వాటి గురించి వచ్చే పరిస్థితి రాబోయే 3-4 సంవత్సరాల్లో ఎంతో ఉపాధి, అలాగే దానికి సంబంధించిన ఇండైరెక్ట్ జాబ్స్, ఎన్నో జాబ్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి. ఇది కేవలం ఉదయగిరి నియోజకవర్గానికని కాకుండా అటు కడప జిల్లా కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లా కావచ్చు, మెట్ట ప్రాంతాల ఏరియాలో ఆత్మకూరు, ఉదయగిరి మెట్ట ప్రాంతాల ఏరియాలో ఉన్న నిరుద్యోగులకి ఎంతో ఉపయోగంగా ఉండే పరిస్థితి. అక్కడ చిన్న చిన్న బిజినెస్లు డెవలప్ అయ్యే పరిస్థితి. సాధారణంగా ఒక క్షిపణి పూర్తి స్థాయిలో తయారు కావాలంటే సుమారు 11 రకాల పరిశ్రమలు పనిచేయాలి.
దొత్తలూరు వెంజమూరు మండలాల్లో అన్ని విభాగాల పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మిసైల్ హబ్గా మార్చాలని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం క్షిపణుల తయారీకి అవసరమైన విడిభాగాలు, ఇంజన్లు, నియంత్రణ వ్యవస్థ వేర్వేరు చోట్ల తయారవుతోంది. దీనివల్ల రవాణా ఖర్చు పెరగడంతో పాటు సమయం వృధా అవుతోంది. అందుకే ఆ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ తో పాటు ఆదిత్య ప్రింటెక్, అనంత టెక్నాలజీ, ఆర్ఆర్ టెక్నాలజీస్ సంస్థలు తమ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ఆదిత్య ప్రింటెక్ సంస్థకు 200 ఎకరాలు, అనంత టెక్నాలజీస్ కు 300 ఎకరాలు, ఆర్ఆర్ టెక్నాలజీస్ కు 50 ఎకరాల భూములను ప్రభుత్వం ప్రాథమికంగా కేటాయించింది. ఈ సంస్థలన్నీ క్షిపణులకు సంబంధించిన విడిభాగాలను తయారు చేస్తాయి. అలాగే అనాడ్రోన్ సంస్థకు 385 ఎకరాలు ఇవ్వగా 220 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. వీటితో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే వీటికి అనుబంధంగా మరో 7 రకాల కీలక పరిశ్రమలను ఇక్కడకు తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిఫెన్స్ ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ చాలా పెద్ద ఏరియా అవసరం. సో దాన్ని అడగటం జరిగింది. ఎమ్మటే గవర్నమెంట్ స్పందించి కలెక్టర్ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో వాళ్ళు ఐడెంటిఫై చేసి 5 చోట్ల ల్యాండ్ చూపించడం జరిగింది. 5 చోట్ల దుత్తలూరు ల్యాండ్ మాకు సూటబుల్గా ఉందని అది సూట్ చేసి అడగగానే దాని గురించి డీటెయిల్స్ అన్ని వివరాలు ఇచ్చారు. స్థానికులుగా మా మేనేజ్మెంట్ పాలసీ ప్రకారం లోకల్ ఎంప్లాయ్మెంట్కే మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. మా గత 2 యూనిట్లలో కూడా లోకల్ ఎంప్లాయ్మెంటే మైగ్రేటెడ్ కాకుండా ఇప్పుడు ఈవెన్ మా పాత యూనిట్లలో కూడా ఈ ఏరియాకి సంబంధించిన 10 మంది పనిచేస్తున్నారు. ఎప్పుడైతే దుత్తలూరు, వింజమూరు పేరు వచ్చిందో ఆ ఎంప్లాయీస్ వచ్చి మా ఊరే సార్ అన్నారు. కాబట్టి కంపల్సరీగా మా మేనేజ్మెంట్ పాలసీగా మా ప్రాధాన్యత లోకల్కే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ మనకున్న ఇంజనీరింగ్ కాంపోనెంట్స్, యాన్సిలరీస్ కూడా అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తాం. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే దొత్తలూరు ప్రాంతం డిఫెన్స్ క్లస్టర్గా మారనుంది. చెన్నై కోల్కతా జాతీయ రహదారి నుంచి నెల్లూరులోని కావలి మీదుగా కడప వరకు నేషనల్ హైవేని ఇటీవలే అభివృద్ది చేశారు. ఈ రహదారి సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో రవాణా సదుపాయానికి ఎలాంటి ఇబ్బంది లేదని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సహకారంలో పెట్టుబడులు మరింత పెంచే దిశగా ఆలోచన చేస్తున్నారు. అయితే రక్షణ రంగ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడం మంచి పరిణామమే. కానీ ఆ కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రభుత్వ భూములు ఉండడంతో భవిష్యత్తులో పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉంది. ఇప్పటికే బోగోలు మండలం జొవలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ భారత నౌకాదళానికి సంబంధించిన పరికరాలను ఉత్పత్తి చేసేందుకు పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. ఈ మెట ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిరుద్యోగంతో ఉన్న ప్రజలు ఎంతోమంది యూత్ ఇక్కడ ఉద్యోగాలు లేక బయట ప్రాంతాలకు వెళ్ళి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. రైతులందరూ కూడా ఎంతగానో ముందుకు వచ్చారు. వాళ్ళు సానుకూలంగా ఈ కంపెనీ రావడానికి వాళ్ళకి ముందుగా వచ్చి వాళ్ళు కన్సర్న్ ఇవ్వడంలో కానీ, ఈ కంపెనీకి సహకరించడంలో కానీ వాళ్ళ వంతు కూడా ఎంతగానో కృషి చేశారు. ఈ ప్రాంతం అంతా కూడాను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హబ్లో చేయడంలో భాగంగా ప్రభుత్వ రంగమైన మన సైన్యానికి కావాల్సిన మిసైల్స్ని కానీ లేదా ఇంకా ఏ ఇతర ఉత్పత్తులైనా సరే ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని కంపెనీలను కూడా ఇక్కడ తీసుకొచ్చి హబ్గా ఏర్పాటు చేసి ఎండ్ అవుట్పుట్ ఇక్కడ వచ్చే విధంగా పరిశ్రమల శాఖ మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు సపోర్ట్ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో దొత్తలూరు ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు ఒకవైపు ప్రకాశం, కడప జిల్లాలు ఉండగా మరోవైపు తిరుపతి జిల్లా ఉంది. జిల్లా చుట్టూ జాతీయ రహదారులు కూడా బాగానే ఉన్నాయి. దగదర్తి ఎయిర్పోర్టు నిర్మాణం వేగంగా జరుగుతోంది. రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. నడికుడి, కాళహస్తి రైలు మార్గం కనిగిరి వచ్చింది. తొందరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీటి సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు ముందుకొస్తున్నాయి. దాదాపు 3,000 ఎకరాల్లో 10 నుంచి 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తంగా అత్యాధునిక క్షిపణుల తయారీలో కీలకమైన అనుబంధ పరిశ్రమలన్నింటినీ ఒకే క్లస్టర్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. వందలాది గ్రామాలు పారిశ్రామికంగా వృద్ధి చెందనున్నాయి. ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న భూములకు మంచి ధర లభించనుంది. యువతకు ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది. ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతం రక్షణ రంగ తయారీకి చిరునామాగా మారనుంది.